విశాఖపట్నం హైవే మీద కార్ తగలబడింది. దాదాపు బుగ్గైపోయింది. కార్లో ఉన్న భార్యాభర్తల్లో భర్త ప్రాణాలతో బయటపడ్డాడు. భార్య అగ్నికి ఆహుతైపోయింది. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మరి భర్త ఎలా బయటపడగలిగాడు? ఈ ప్రశ్నే ఇప్పుడు పోలీసులను తొలిచేస్తోంది. విశాఖపట్నం ఎస్ రాయవరం మండలం గడ్డపాలెం హైవే. ఓ స్కార్పియో నుంచి అకస్మాత్తుగా మంటలు. చూస్తుండగానే మంటలు కారు మొత్తం వ్యాపించిపోయాయి. కారులో రమణ, నాగమణి అనే దంపతులున్నారు. కళ్ల ముందు కారు తగలబడిపోతుంటే స్థానికులు ధైర్యం చేసి రమణను బయటకు లాగేశారు. రమణ ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటన స్థలం కొంచెం చూసేసరికి అది కాలుతూ ఉంది. దగ్గరికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. ఎవరైతే ఈ డ్రైవర్ ఉన్నాడో ఆయన అన్కాన్షియస్ స్టేట్లోనే పక్కన పడి ఉంటేనే వాళ్ళ తాలూకాలో వచ్చారు. ఇమీడియట్గా వచ్చినట్టు ఆయన హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. మంటలు బాగా ఎక్కువైపోవడం వల్ల అక్కడ సిచ్యువేషన్ చేయి దాటిపోయింది. మా అన్నయ్య గారిని ఇలా లారీ డ్రైవరు సేవ్ చేశారు. సేవ్ చేసిన తర్వాత రెండో మనిషిని సేవ్ చేసే లోపు మా వదిన గారిని ఇంకా సిచ్యువేషన్ మన చేతుల్లో లేక చేయి జారిపోయింది. కారు ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకున్న రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే భార్య నాగమణి సజీవ దహనమైపోయారు. డోర్ లాక్ కావడంతో ఆమెను కాపాడలేకపోయామని స్థానికులు చెబుతున్నారు. నీళ్లు పోసి ఆర్పడానికి ప్రయత్నించినా మంటలు ఆగలేదని, కాపాడే అవకాశం చిక్కలేదని అంటున్నారు. అయితే అదే కారులో అదే పరిస్థితుల్లో ఉన్న భర్త రమణ ఎలా సేవ్ అయ్యారని అనుమానాలు వస్తున్నాయి. పొంతన లేని సమాధానాలు, లాజిక్ అందని కథనం. ఎస్, రాయవరం హైవేపై జరిగిన కార్ ప్రమాదంపై అన్ని అనుమానాలే. ఒకే కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు చిన్న గాయం కూడా లేకుండా బయటపడితే ఇంకొకరు సజీవ దహనం అయ్యారు. అందుకే ఈ దాల్మే కుచ్ కాలా హై. ఏంటా మిస్టరీ? భార్య మరణం వెనుక కుట్ర ఉందా? విజయవాడలో ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్న 55 ఏళ్ల రమణ భార్య నాగమణితో కలిసి విశాఖపట్నం యలమంచిలి మండలంలోని సొంత ఊరు పురుషోత్తమపురంలో జాతరకొచ్చారు. జాతర ముగిసిన తర్వాత బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. బయలుదేరిన 15 నిమిషాలకే ఎస్ రాయవరం హైవే మీద కార్ ప్రమాదానికి గురైంది. మంటల్లో చిక్కుకున్న కారులోంచి ఓ లారీ డ్రైవర్ సాయంతో తాను బయటకొచ్చానని రమణ చెప్తున్నారు. కానీ ఆయన చెప్పిన విషయాల్లో అనేక అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఒక ఒంటి కొద్ది ఎక్కువైంది, ఆపాను. ఆపి నువ్వు అటు దిగు, నేను ఇటు దిగుతా అని చెప్తున్నా సరే అటు రావట్లేదు అని తడుకుంటుంటే నేను ట్రై చేద్దామని నేను చూస్తుంటే ఈలోగా వెనక లారీ వాడు ఆ పవ చూసాడో ఏమో ఆయన వచ్చి నన్ను గబుక్కని లాగేశాడు బయటికి. ముందే కూర్చున్నాం. పడిపోతే ఆయన నీళ్ళు పట్టుకొచ్చి కొట్టి తర్వాత అడుగుతున్నాడు. కొట్టిన తర్వాత మరి ఎంతసేపు అయింది ఏమో అడిగాడు. అడిగితే ఎవరన్నా మా ఆవిడ బాబు ఫ్రంట్ సీట్లో అని చెప్పాను. ఒకరిని లాగండి, ఆ డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి. దానికి ఏమో డోర్ ఓపెన్ చేసుకుని రాలేదు. కన్ఫ్యూజ్ ఏమైందో ఏమో అసలు తీయలేకపోయింది. తగలబడ్డ స్కార్పియో నుంచి ఒక్క గాయం కూడా లేకుండా రమణ ఎలా బయటపడ్డారు? తనతో పాటు భార్య ముందు సీట్లోనే ఉందని రమణ చెప్పారు. కానీ ఆమె మృతదేహం వెనక సీట్లో ఎలా ఉంది? ఇంజన్లోంచి మంటలొచ్చినప్పుడు రమణ పక్కనే ఉన్న భార్య కూడా ఈజీగా బయటకొచ్చేయచ్చు. కానీ ఎందుకు రాలేకపోయారు? బయలుదేరిన 15 నిమిషాలకే ఆమె నిద్రలోకి ఎలా జారుకున్నారు? రమణను కాపాడిన లారీ డ్రైవర్ నాగమణిని ఎందుకు కాపాడలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ ప్రమాదంపై వెలువడుతున్నాయి. ఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే రమణ, ఆయన భార్య బంధువులు మాత్రం ప్రమాదంపై ఎలాంటి అనుమానాల్ని వ్యక్తం చేయడం లేదు.